ఒక వస్తువు ఉందనుకుందాము. నీటి బయట దాని బరువు W0 = 10 న్యూటన్స్ అనుకుందాము. అలాగే దానిని నీటిలో ముంచిన తర్వాత దాని బరువు 2 న్యూటన్స్ అయిందనుకుందాం. అంటే ఆ వస్తువుని నీటిలో ముంచడం వలన నీరు పైనికి బలాన్ని ఉపయోగించుతుంది. దానివల్ల 8 న్యూటన్ల బరువు తగ్గింది. దీనిని బాయంట్ బలం అని అంటాము. ఈ వస్తువు ఒక ఘనం అనుకుందాము. దీనిని నీటిలో ముంచితే ఈ వస్తువుకి దాని బరువు కిందికి లాగే బలము అవుతుంది. అది 10 న్యూటన్స్. ఈ వస్తువు నీటిలో ఉంటే దీని సగటు బరువు 2 న్యూటన్స్. అంటే పైనికి పనిచేసే బలం 8 న్యూటన్స్ ఈ వస్తువు మీద పనిచేస్తుందని అర్థం. ఇది బాయంట్ బలం FB అనుకుందాము. ఇది 10 - 2 = 8 న్యూటన్స్. 8 న్యూటన్స్ ఈ వస్తువు ఎంత నీటిని కదిపిందో దాని బరువుకి సమానము. ఇది కదిలిన నీటి యొక్క ఘన పరిమాణము ఇంటూ నీటి సాంద్రత ఇంటూ గురుత్వత్వరణం Gకి సమానము. కావున కదుపబడ్డ నీటి ఘన పరిమాణము VW = 8 kg/s² by 1000 kg/m³ into 9.8 m/s². దీనిని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇది 8.2 × 10⁻⁻⁴ క్యూబిక్ మీటర్స్కి సమానము. ఈ ప్రయోగాన్ని మీరు మీ మీద కూడా ప్రయోగించి మీరు నీటిలో ఎంత లోతుకి వెళ్తే ఎంత బరువు తగ్గుతారు అన్నది చూడవచ్చు. ఈ పైన ప్రయోగంలో వచ్చిన విలువ 10.-4 ఉన్నందుకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది మీటర్లలో ఉంది. దీనిని ఫీట్లలో మారిస్తే 0.02 స్క్వేర్ ఫీట్, అలాగే ఇంచెస్లోకి మారిస్తే 34 స్క్వేర్ ఇంచెస్ వస్తుంది. సారీ ఇది స్క్వేర్ ఫీట్ లేక స్క్వేర్ ఇంచెస్ కాదు, ఇది క్యూబిక్ ఫీట్ ఇంకా క్యూబిక్ ఇంచెస్ ఉండాలి. విలువలు సరిగ్గానే ఉన్నాయి, కానీ ప్రమాణాలు పైన తప్పు రాశాను. ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం. ఒక చెక్క బాక్స్ని తీసుకుంటాను. దాని సాంద్రత ρB = 130 kg/m³ అనుకుందాం. దాన్ని నీటిలో ముంచుతాను. అది నీటిలో కొంత భాగం వరకు మాత్రమే మునుగుతుంది. అలాగే ఎంత భాగం మునిగింది అన్నది తెలుసుకుందాం. వస్తువు నిశ్చలంగా ఉంటే దాని మీద పనిచేసే సగటు బలాలు 0 అయి ఉండాలి. కావున బాయంట్ బలము FB ఇంకా గురుత్వాకర్షణ బలం FG అంటే బరువు 2 సమానము. గురుత్వాకర్షణ బలం FG = బాక్స్ యొక్క ఘన పరిమాణము VB ఇంటూ చెక్క బాక్స్ యొక్క సాంద్రత ρB ఇంటూ గురుత్వత్వరణం G. అలాగే బాయంట్ బలం FB = కదుపబడిన నీటి యొక్క ఘన పరిమాణము లేదా మునిగిన బాక్స్ యొక్క ఘన పరిమాణము రెండూ సమానం. కావున VS ఇంటూ నీటి యొక్క సాంద్రత ρW ఇంటూ గురుత్వత్వరణం G. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే బాయంట్ బలం కదుపబడిన నీటి యొక్క బరువుకు సమానము. కావున FB = VS ఇంటూ నీటి సాంద్రత ఇంటూ గురుత్వత్వరణం. ఇంకా కదుపబడిన నీటి యొక్క ఘన పరిమాణము మరియు మునిగి ఉన్న చెక్క బాక్స్ యొక్క ఘన పరిమాణము రెండూ సమానము. ఘనము నిశ్చలంగా ఉండి పైకి కానీ కిందికి కానీ కదలటం లేదు కనుక ఈ రెండు బలాలు ఒకదానికొకటి సమానము. కావున VB అంటే మొత్తం చెక్క ఘనము యొక్క ఘన పరిమాణము ఇంటూ ఘనం యొక్క సాంద్రత ఇంటూ గురుత్వత్వరణం
మునిగి ఉన్న చెక్క యొక్క పరిమాణము Vs, ఇది కదపబడిన నీటి యొక్క ఘనపరిమాణాన్ని దీనికి సమానము ఇంటూ నీటి యొక్క సాంద్రత ρw ఇంటూ గురుత్వ త్వరణం. రెండు వైపులా గురుత్వ త్వరణం ఉన్నందువల్ల వీటిని కొట్టివేయచ్చు. కావున దీనిని తిరిగి రాస్తాను. Vs బై Vb ఇజ్ ఈక్వల్ టు బాక్స్ యొక్క సాంద్రత బై నీటి యొక్క సాంద్రత. క్లియర్గా 2 జీలు కొట్టేస్తాను. మనం కనుక్కోవాల్సినది ఎంత శాతం ఈ చెక్క ఘనము నీటిలో మునిగిందని, అంటే Vs బై Vb అన్నమాట. సాంద్రత యొక్క విలువలను ప్రతిక్షేపిస్తే 130 kg per meter cube by 1000 kg per meter cube. ఇది Vs by Vb is equal to 0.13 వస్తుంది. శాతంలో రాయాలంటే 13%, అంటే 0.13ని 100తో గుణించగా 13% వచ్చింది. కావున చెక్క ఘనం 13% ద్రవంలో మునిగి ఉందని అర్థం.